ఆ లేబర్కి ఏదైనా చేయమని ఈ మధ్యలో వీళ్ళు అడుగుతారట. ముందు ఈ వార్డు మెంబర్ దగ్గర నుంచి వీళ్ళు అడిగి ఆ చివరికి ఎమ్మెల్యే దాకా చెప్పించి, అంటే ధనవంతుడిని నువ్వు రేపు పొద్దున వేటాడతావు అనమాట. వాడిని నువ్వు రేపు పొద్దున పైగా అందులో వీళ్ళకి భాగస్వామ్యం కూడా అదే చెప్పేది, వాళ్ళ చేతనం వీళ్ళకి పెట్టుబడి పెట్టించడం కోసం అధికారికమైనటువంటి ప్రెషర్ చేస్తారనమాట. వాడేం పన్ను కట్టకపోతే ఊరుకుంటావు నువ్వు? ఇప్పుడు ఆ పన్ను కట్టేవాడిని ఇంకొంచెం వేధిస్తారనమాట. అసలు ఏమన్నా అర్థం ఉంది అసలు ఇందులో? P4 ఏది పేదవాడు పెద్దవాడు అయిపోతాడు, ధనవంతుడు అయిపోతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు. ఇదివరకు డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అని నా చిన్నప్పటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు. డ్వాక్రా మహిళలు ఇప్పుడు లక్షాధికారి. ఎట్లాగా? వాళ్ళ ఇంట్లో నగాది ఉందంటే కనుక అది అమ్ముకుంటే లక్షాధికారి. డ్వాక్రా మహిళలు ఏం లక్షాధికారులు అయ్యారు? ఇప్పటికి కూడా డ్వాక్రా సెంటర్లను ఉంటాయి విజయవాడ, విశాఖపట్నం ఇట్లాంటి చోట్ల. అక్కడ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి డ్వాక్రా సంఘం వాళ్ళకి మాత్రమే ఫెసిలిటీ వస్తుంది. నువ్వు ఏం చెయ్యాలా కరెక్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉందండి. ఆ షాపింగ్ మాల్లో ఒక 100 షాపులు ఉన్నాయి కదా, వాడు అద్దెకిస్తాడు కదా. కొత్తగా షాపింగ్ మాల్ పెట్టే చోట్ల ఒక 2 షాపులు ఖచ్చితంగా